ఏమండి, కాస్త నేను చెప్పేది. దయచేసి కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒక్కసారి చెప్తే అర్థం కదా. ఎందుకింత మొండితనంతో ఉన్నారండి? ఎందుకు మీకు మీరే శిక్ష వేసుకుంటూ నాకు శిక్ష వేస్తున్నారు? ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నా మనసులో ఎవరు లేరు, మీరు మాత్రమే ఉన్నారు. అది నేనెంత చెప్పినా మీరు నమ్మలేకపోతున్నారు. అదంతా గతం అండి. నా ప్రమేయం లేకుండా జరిగిన పొరపాటు. ఆ రోజు నేను మా నాన్నకి మాటిచ్చాక ఇక నా లైఫ్ లో ఉండేది మీరే అని డిసైడ్ అయ్యాకే మీతో తాళి కట్టించుకోవడానికి సిద్ధపడ్డాను. ఆ తర్వాత నా మనసులో మీకు తప్ప నేను ఇంకెవరికి ఆ స్థానం ఇవ్వలేదు. ఆ రోజు కూడా హాస్పిటల్లో వాళ్ళు చెప్పింది నమ్మి నేను మిమ్మల్ని దూరంగా ఉంచాను, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు మోసం చేయలేదండి. అలా అని మనసులో దాచుకుని నన్ను ఇబ్బంది పెట్టే రకం కూడా కాదు. ఏదైనా మొహం మీదే అడిగేస్తుంది. ఉన్నదానికన్నా ఎక్కువగా ఊహించేసుకుంటుంది. అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అని ఎంత చెప్పినా వినిపించుకోదు. తనకి తానే సమస్యలు క్రియేట్ చేసుకుని ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే నాకు పెద్ద టెన్షన్. తన ఉద్దేశం నేను తప్పు చేస్తున్నానను, ఇంకెవరితోనైనా తిరుగుతున్నాను అనే కాదు, ఇంకెవరైనా నన్ను తగులుకుంటారేమోనని భయం. అందుకే రోజు ఏదో రకంగా తను టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెడుతూ ఉంటుంది. అంతా ఫన్నీగా జరిగేదేలే, అంత సీరియస్ మ్యాటర్ ఏం కాదు. చూడమర్, ప్రియ మనసేంటో నాకు తెలుసు. దాని ప్రేమైనా ద్వేషమైనా పీక్స్ లో ఉంటుంది. అది ప్రేమ చూపిస్తే అందులో మంచు కురుస్తుంది. అదే ద్వేషించే పరిస్థితి వస్తే అడుగు లోతు ముంచేస్తుంది. కాబట్టి ఏదైనా తట్టుకోవడం కష్టం. అవి ప్రియకి తప్పు చేయడం తెలియదమర్. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలని ఆలోచించేంత ఓపిక కూడా తనకి లేదు. ఆ క్షణం తన మనసుకి ఏదనిపిస్తే అది క్షణం కూడా ఆలోచించకుండా బయటికి చెప్పేస్తుంది. ఎలా తెలియనిస్తాను రాధిక?
ఇప్పుడిప్పుడే నేను ప్రియా ప్రేమని ఆస్వాదించడం మొదలుపెట్టాను. తను నన్ను ఎంతగా కోరుకుంటుందో, నాతో గడపాలని ఎంత ఆరాటపడుతుందో నేను అర్థం చేసుకుంటున్నాను. తప్పకుండా ప్రామిస్గా చెప్తున్నాను, ప్రియాకి తెలియనివ్వను. అయినా నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ అనవసరంగా నీ మైండ్ ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నువ్వు పంచి వెంటనే రౌండ్స్కి వెళ్ళి పేషెంట్స్తో కాసేపు మాట్లాడరా, కాస్త రీఫ్రెష్ అవుతావు. అయినా నువ్వేంటి రాధిక, అందరం సంతోషంగా ఉన్నప్పుడు అలాంటి విషయాలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నావు? ఇన్ని రోజులు కైలాష్తో కలిసి ఉండాలని ఎంతగానో ఆరాటపడ్డావు. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది కదా, దాని గురించి ఆలోచించు. మా గురించి ఎందుకు బాధపడుతున్నావు? నేను ప్రియా హ్యాపీగా ఉన్నాం, ఇకపై కూడా హ్యాపీగా ఉంటాం. ఓకేనా? వెళ్ళు. చూసావా శ్రీనాథ్, వాడు అమ్మాయిని ప్రేమించట్లేదు, ఆమె లైఫ్లో లేను అంటూనే ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. ఇలాంటి వాళ్ళు మంచితనం అనే ముసుగు వేసుకుని ఇలా సమాజంలో తిరుగుతున్నారు. వీడేమో ఇంకో అమ్మాయిని, అదేమో ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకున్నారు. అయినా మళ్ళీ ఇద్దరూ కలిసి వాళ్ళ సమస్యల్ని చర్చించుకుంటూ పార్ట్నర్స్ దగ్గర నిజం దాచాలన్న థాట్స్ లో ఉన్నారు. చూసావా, ఇదే వీళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్స్ ని నేను బయటికి తీసుకొస్తాను. వాళ్ళని ఒకరికొకరు కాకుండా చేస్తాను. వాళ్ళ బ్రతుకుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబెడతాను. వాళ్ళు లైఫ్లో నవ్వనేది చూడకుండా చేస్తాను. ఎందుకంటే నువ్వు చెప్పే ఆన్సర్ని బట్టి నా లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు జహాపన. దేని గురించి నాతో మాట్లాడాలన్నారు? రాధిక గురించి. అక్క గురించా? అవును. నేను చెప్పేది వింటే నీకు కంగారు కలుగుతుంది, కానీ తప్పదు. నేను నీతో షేర్ చేసుకోవాల్సిందే. జహాపన, మీరలా మాట్లాడుతుంటేనే నాకు చాలా భయంగా ఉంది. వింటే మీ అక్క మీద నీకు అసహ్యం పుడుతుంది.
దాచింది. అంటే అందరినీ మోసం చేసిందన్నమాట. మోసం చేసిందని మీరెలా చెప్పగలరు? మీ దగ్గర ఏం ఆధారం ఉందని? అమర్ని లవ్ చేసింది ఎవరనేగా మీరు తెలుసుకోవాలనుకున్నారు? ఎవరిని? ఈ చేయి చూసారా? ఇది మీ ఆయన తన ప్రేమకి గుర్తుగా నాకు మిగిల్చిన మెమొరీ. ఆ అమ్మాయిని ఎవరైనా ఏమైనా అంటే అతను చాలా వైల్డ్ గా రియాక్ట్ అయ్యేవాడు. ఒకసారి అయితే ఆ అమ్మాయి చేపట్టుకున్న అతన్ని సైలెన్సర్ తో కాల్ చేశాడు. తన లవర్ చేయి పట్టుకున్నానని నా చేయి సైలెన్సర్ కేసి బలంగా నొక్కాడు. నాకొక విషయం అర్థం కాలేదండి. అంతగా ప్రేమించిన వాడు ఆ అమ్మాయి చెయ్యి అంత ఈజీగా ఎలా వదిలేశాడండి? నా భర్త మీద పగతో నన్ను కలవాలనుకున్నారని నాకు అర్థమైంది. ఇదంతా కాదు, విషయానికి రండి. మీకు మీ భర్త మీద చాలా నమ్మకం ఉన్నట్టుందే. సోదాపండి. ఏం చెప్పాలనుకుంటున్నారో స్ట్రైట్ గా చెప్పండి. సరే, స్ట్రైట్ గా చెప్తాను. అది విని మీరు తట్టుకోగలరా? సరే చెప్తాను. మీ ఆయన ప్రేమించింది మీ అక్క రాధికనే. రేయ్! అదేంటి, మీరు ఇది వినగానే మీ ఆయన కాలర్ పట్టుకుంటారనుకున్నానే. నా కాలర్ పట్టుకున్నారేంటి? ఎవరు చెప్పారు? నాకిలా చెప్పమని నీకెవరు చెప్పారు?
అరే ఏడుస్తున్నారా? చూసారా అమర్ ఎంత చెడ్డవాడో. ముందు రాధిక నేడిపించాడు, ఇప్పుడు మిమ్మల్ని. వెరీ బ్యాడ్. అక్క నేర్పించడం ఏంటి? అదో పెద్ద కథలేండి. ఎప్పుడైతే రాధిక వేరే పెళ్లి చేసుకుందో ఆ క్షణం నుండి అమర్ రాధిక మీద పగబట్టాడు. రాధికని చాలా టార్చర్ చేశాడు. కైలాష్లు కలిసిపోయేలా ఉన్నారు. అలా జరిగితే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది కదా. అసలు నీకేం అనిపించట్లేదా? ఇంత దాకా తీసుకొచ్చి మనం ఫ్లాప్ అయిపోతే ఎలా దర్శిని? అదే నాకు అర్థం కావట్లేదు శ్రీనాథ్. రాధికతో ఆల్మోస్ట్ విడిపోయేదాకా వచ్చిన కైలాష్ ఇప్పుడు సడన్ గా తన మీద ప్రేమ ఎందుకు చూపిస్తున్నాడు? వేరే ఏదైనా రివర్స్ ప్లాన్ చేస్తున్నాడా, లేక నిజంగానే రాధికని క్షమించేశాడా? నాకేది అంతుపట్టట్లేదు శ్రీనాథ్. ఒక్కో మెట్టు ఎక్కుతూ మనం కైలాష్ మనసుని ముక్కలు చేశాం, కానీ రాధిక తిరిగి ఎలా అతికించిందో అర్థం కావట్లేదు. ఆ రాధికలో ఏదో మాయింది శ్రీనాథ్. దానికి ఎలాంటి పరిస్థితి ఎదురైనా మొండిగా తట్టుకుని నిలబడి అది కైలాష్ని మళ్ళీ మొదటి స్టేజ్కి తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం ఉంటావు దర్శిని? చెయ్యడానికి ఏం లేదు శ్రీనాథ్. ఇప్పుడిక్కడ వీళ్ళు కలిసిపోవడానికి ప్రయత్నించినా అక్కడ ప్రియకి నిజం తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ల మధ్య మళ్ళీ రచ్చ మొదలవుతుంది. ప్రియ ఊరుకునే రకమైతే కాదు. నా మాటలకి టెంప్ట్ అయ్యి అది ఇప్పటికే రాధిక అమర్లా కాలేజ్ ఫ్రెండ్స్ని కలిసి మాట్లాడి ఉంటుంది. దానికి అమర్ రాధికలు గతంలో ప్రేమించుకున్నారన్న విషయం క్లారిటీగా తెలిస్తే చాలు. మనం కష్టపడకుండానే మనకు కావాల్సిన పని జరిగిపోతుంది. వీళ్ళిద్దరూ కలవాలనుకున్నా అది వచ్చి వీళ్ళ కాపురంలో చిచ్చు పెడుతుంది. ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. కలతలే కోవెలై
కొలువయే విలయమా వలపులు నరకమే వరమనే విరహమా తాపమే దీపమా వేదనే వేదమా శాపమే దీవెనా నీకిదే న్యాయమా డాక్టర్ తనకి ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపట్లో స్పృహ వస్తుంది. మిగతా కాంప్లికేషన్స్ ఏం లేవుగా? చేశాం డాక్టర్. రిపోర్ట్స్ ఇంకా రాలేదు. వస్తే క్లారిటీ వస్తుంది. బీపీ నార్మల్గానే ఉందిగా? నార్మల్గానే ఉంది డాక్టర్. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండండి. ఫ్లక్చువేషన్స్ లేకుండా చూడండి. అలాగే డాక్టర్. చెప్పు ప్రియా. హలో రాధిక, నేను అమర్ని మాట్లాడుతున్నాను. చెప్పమర్. అమర్, ఏమైంది? గొంతు అలా ఉందేంటి? ప్రియా కళ్ళు తిరిగి పడిపోయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త ఎవరు? ఆ అన్నోన్ నంబరేనా? కాదు, వేరే నెంబర్ ఏదో ఉంది. నేను మాట్లాడొస్తాను. నువ్వు ప్రియ దగ్గర ఉండు. హలో ప్రియ గారు, నేనండి. అదేనండి, మీ ఆయన నా చేతిని సైలెన్సర్తో కాల్చారని చెప్పాను కదా, అతన్నే అండి. ఏమండి, నేను అమర్ లవ్ చేసింది రాధికనని, టార్చర్ చేసింది నేనే అని చెప్పినట్టు మీరు అమర్తో చెప్పకండి ప్లీజ్. అమర్ గురించి మీకు తెలీదు, అతను ఒక రౌడీ.
తెలిస్తే నన్ను చంపినా చంపేస్తాడు. రేయ్, నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను రా. ఇంకా నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం ఏదో ఫోన్ వస్తే బయటికి వెళ్ళింది. ఎక్కడికని చెప్పలేదా? ఆ, లేదే, హడావుడిగా వెళ్ళిపోయింది. ఏ కైలాష్, ఏదైనా అవసరమా? నాతో చెప్పు. ఏం లేదులే, నువ్వెళ్ళు. ఓకే. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా బ్రో? ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్కి వెళ్ళు. అతనెవరో తెలుసుకోగలవు. రేయ్, నీకు ఇవన్నీ ఎలా తెలుసురా? ఎవరా నువ్వు? హలో హలో. ఇప్పుడు ప్రియాని ఎలా ఫేస్ చేయగలను అమర్? నాకు నాకు కంగారుగా ఉంది. రాధిక, ప్రియకి నువ్వు అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం. నన్ను తప్పు పడుతుందేమో కానీ నిన్ను మాత్రం తప్పుగా అర్థం చేసుకోదు. ఏం మాట్లాడుతున్నావు అమర్? ప్రియకి మనం ఒకప్పుడు ప్రేమించుకున్నామని తెలిసిపోయింది. ఇంకెలా నన్ను గౌరవిస్తుంది? భరించలేదు. నీకు దూరం అయిపోతుంది. అవ్వని రాధిక, నేను చేసిన పాపానికి శిక్ష అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ శిక్ష ప్రియకి కూడా పడుతుంది. తనని అర్థం చేసుకో. మరి ఇంకేం చేద్దాం రాధిక? ప్రియతో నేను మాట్లాడతాను. నువ్వు ఓపెన్ అవ్వద్దు. ఇంకా అవకాశం లేదు రాధిక.
ప్రియా ఎంక్వైరీ చేసి అన్ని విషయాలు తెలుసుకుంది. అయినా సరే అవి అబద్ధాలని నేను ప్రియని కన్విన్స్ చేస్తాను. రాధిక, నువ్వు అనవసరంగా కంగారు పడకు. తనకి ఏదో విధంగా సర్ది చెప్పొచ్చు. ప్రియ, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అమర్. ప్రియకి నీకు మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ రాకూడదు. ప్రియ నన్ను అసహించుకున్నా పర్వాలేదు, నీతో మాత్రం తెగతెంపులు చేసుకోకూడదు. ఎలా ప్రియకి నచ్చ చెప్పాలో, తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ప్రియని ఇప్పుడు ఎలా ఫేస్ చేయాలమ్మా?